ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ 40వ రోజున ఆయన ప్రత్యక్ష ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ గలిలయ మనుషులంతా కూడా ఓ ప్రభు వెళ్ళిపోతారని చెప్పని, ఓ గలిలయ మనుషులారా, మీ మధ్య నుండి కొనుక్కోబడిన ఈ యేసే మరలా తిరిగి రాబోతున్నాడని చెప్పని శబ్దం వినపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అయితే వెళ్ళిపోతూ ప్రభువు చెప్పారు ఏమని, మిమ్ములను అనాథరణగా విడిచిపెట్టను. మన కుటుంబంలో ఒక పెద్ద తల్లో తండ్రో చనిపోయేటప్పుడు ఏం చేస్తుంటారంటే, ఉదాహరణకి అర్థం అవడం కోసం చెప్తున్నాను, నేను గొప్ప కార్యం చేసేదని కాదు. అమ్మగారు చెల్లి చనిపోతుంటుండగా ఆ వారంలో మీటింగ్ జరిగింది. మా తోడలుడు మీటింగ్ పెడితే అక్కడ మొదటి రోజున ప్రసంగానికి పిలిచారు. వెళ్ళాను. వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నప్పుడు అమ్మాయితో కూర్చున్నాను. చాలా బలహీనం అయిపోయింది, లంగ్స్ అన్నీ కూడా చెడిపోయినాయి. డాక్టర్లు చెప్పారు. మేమైతే ఆమె చెప్పలేదు, కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యిందని చెప్పారు. ఏదో చెప్పాలని అలా చూస్తుంది, కళ్ళ నీళ్లు కారుస్తూ ఉంది. నేను అన్నాను, ఏంటమ్మా అన్నా. ఏం లేదు బాగారు అన్న, ధైర్యంగా ఉండు అని చెప్పి, ఈ బిడ్డలు చూసుకుంటాంలే, ముగ్గురికి 50,000 ఇస్తానులే నేను అన్నా. 50,000 ఏమో అసలు. అప్పటికి ఆమె ధైర్యపరచడం కొరకు ఆ మాట అన్నాను. కళ్ళకు నీళ్లు పెట్టింది, చేతిలో చేయి తీసుకుంది, ఏమీ చెప్పలేదు. ఎందుకంటే చూడండి అని చెప్పని చెప్పమని చెప్పుద్ది. ఆ మాట నేనే చెప్పాను, నీ పిల్లలు చూసుకుంటాంలే అన్నా. 50,000 ఇస్తానులే, ముగ్గురికి 50,000 ఇస్తానులే అన్నాను. ఇంకేం చెప్పలేదు. హల్లెలూయా. యువతలకు వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే పాపం ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. యవన ప్రాయంలోనే తన ప్రాణం పోయింది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి మరణం తెలుస్తుంది కాబట్టి ఇవి కూడా తెలిసింది. అది చెప్పిపోయింది కానీ చెప్పే అవకాశం నేను ఇవ్వలేదు. అయ్యా అమ్మ జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, వాళ్ళ జాగ్రత్త, వీళ్ళ జాగ్రత్త అని చెప్తుంటారు. కొంచెం చచ్చిపోయాడు చెప్పారు జాగ్రత్తగా చూస్తుంటారా అంటే ఏం చూడరు అసలు. చేతుల్లో చేసుకొని ఇదిగో ఈ బిడ్డనే చేసుకో అన్నయ్య, విడిచిపెట్టబాకుంటే అక్క విడిచిపెట్టబాక అని చెప్పినా ఇవాళ రేపు ఏం చూడట్లేదు. ఈ వాగ్దానాలుగానే ఉంటున్నాయి కానీ ప్రభు వాగ్దానం మాత్రం మిమ్ములను అనాథలనుగా విడిచిపెట్టను. చేతులైతే స్తోత్రం చేయలేదా? మీ కొరకు ఎవరిని పంపిస్తాను? ఆదరించే వ్యక్తిని, ఆదరణకర్తను, ఒక సంచకరువును. సంచకరువు అన్నా కూడా ఆదరణకర్తే. దేవునికి స్తోత్రం. ఇంకా అర్థం ఆ సంచకరువు అని చెప్పనంటే భయాన అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు ఏం చేస్తుంటాం? ముందు నాది అనిపించుకుంటాం కదా. ఈ సంఘాన్ని నాది అనిపించుకుంటాం కొరకు మీకు ఒక భయాన్ని ఇస్తున్నాను. ఆ భయాన్ని, ఆ సంచికరువే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మీరు వింటే నా దగ్గరికి తీసుకుని వస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా వినకపోతే నా దగ్గరికి రాను. హల్లెలూయా. నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మీ కొరకు స్థలము సిద్ధపరచి పెడుతున్నాను. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను చెప్పిన యేసయ్య మాటను బట్టి ఆయన వెళ్ళిపోయారు. అయితే మీరు ఏం చేయాలి? ఆ ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినంత వరకు కూడా నిద్రపోండి, బాగా తినండి, ఎంజాయ్ చేయండి. ఆదివారం వచ్చిందంటే గుడి మానేయండి. అంతేనా? ఎంతమంది పోయిన వారం రానోడు ఒకసారి మీ ముఖాలు చూపించండి. పోయిన వారం రానోడు చెయ్యకండి, మొఖాలు చూపి మొఖాలు కనపట్టగలడు చూద్దాం. చేతులు ఎత్తండి. ఒకటి 1 2 3 4 5 ఎందుకంటే ఆదివారం గుడికి తెలియదా? హల్లెలూయా. ఏ విశ్వాసి కూడా ఆదివారం మందిరం మారడానికి వెళ్ళలేదు. ప్రభు భోజనం అసలే మానకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. పెళ్ళికి వెళ్ళిన తర్వాత బోగు పెట్టకపోతే ఏం చేస్తారండి? అక్కడ ఏం చేస్తారు? పోనీలే అని చెప్పి వచ్చేస్తారా?
ఒక ఐటెం తగ్గినా మాకు ఎందుకు వేయలేదు అని పొట్లాడి వేయించుకుంటారు కొంతమంది. నేను అందరు కాదు. హల్లెలూయా. ఉండటారు కదంటారు. హల్లెలూయా. మరి ఈ విందు తీసుకుంటేనే అక్కడ పరలోకపు విందులో ఉంటారని చెప్పని యేసయ్య చెప్పాడు. నేను ఏం చెప్పింది కాదుగా. ఎవరు చెప్పిన మాట ఇది? అక్కడ పాల్గొనాలి అంటే ఈ విందులో పాల్గొనాలని చెప్పని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యము జీవిస్తుంది. నిత్యం జీవించేది ఇక్కడ ఎంతకాలం బ్రతికినా చస్తామే అంతే. ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాను. 100 ఏళ్ళు బ్రతికినా 150 బ్రతికినా చచ్చిపోతాం. నిత్యము బ్రతికేది ఎక్కడ? మీ ఇంట్లో, మా ఇంట్లోనా? పరలోకంలో బ్రతకాలని ఏం చెప్పాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు నిత్యము జీవిస్తాడనే మాట ఎక్కట్లేదా? మరి పర్లేదు, ఒక పూట తినకపోతే ఏమైంది అని మీరు అనుకుంటే ప్రభు ఒప్పుకోడు. అసలు ప్రతి వారం కూడా దేవుడు బిడ్డలారా, ప్రతి నెల ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. కొంతమంది వారం ఇస్తారు, కొంతమంది రోజు ఇస్తారు, కొంతమంది నెలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారి సంగతి ఎప్పుడైనా సరే అది చెయ్యాలి అని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే మీరు ఏం చేయాలి అంటే కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాను. ఎప్పుడైతే చెప్పారో ఇంచుమించుగా ఎంతమంది? 150 మంది. 120 మంది అమ్మా. హల్లెలూయా. 120 మంది. వాళ్ళ ఎవరున్నారంటే యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి అయిన మరి కూడా ఉంది. చాలామంది ఆలోచన ఏంటంటే అయ్యారండి ఈ పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా పెంతెకోస్తు చెప్తున్న బోధలు. తల్లి అయిన మరే గర్భం ధరించింది దేని ద్వారా? పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతావని చెప్పారు. ఎవరు అమ్మా? గట్టిగా. దేవుని దూత. ఆ మాట అర్థమైన మీ మాట కూడా పొలంలో గోయిందన్నట్టు ఉండదు, కానీ మాట అర్థం కావట్లేదు. చెప్పింది ఎవరు? దూత. దేవుని దూత. అర్థమయ్యేది చెప్పండి. మాట్లాడటానికి మాత్రం గయ్యలు వస్తాయి. నేను నోళ్ళు మాత్రం తక్కువ దగ్గర చాలా బాగా కాకపోతే చిన్న మాట గయ్యలు అడుగుతుంటాను. కానీ దేవుని మాటలు వచ్చారంటే నోరు పడిపోతున్నాడు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఏంటంటే స్తోత్రం చెల్లిందా? ఎవరు చెప్పింది? ఎవరు? దేవుని దూత. గట్టి చెప్పండి. హల్లెలూయా. నిలబడిందా? చెప్పింది ఏం చెప్పారు? యశ్విన్ చెప్తాడా? పెళ్లి చేయాలా? సిగ్గుపడుతున్నా మరి చెప్పరాదు. ఏదైనా మీ ముగ్గురు కలిసి చెప్పండి. ఎవరు చెప్పింది? ఎవరు? ఏమని చెప్పింది? గోయింద పొలంలో పోయింది అంతే. నలుగురితో నారాయణ అన్నట్టుగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తాను చెప్పింది దేవుని దూత. అంటే పరిశుద్ధాత్మ మరియను కమ్ముకుందా? కమ్ముకోలేదు. మరి పరిశుద్ధాత్మ పొందినట్టు కాదా? పొందినట్టేనా? బాగా చెప్తున్నా. మరి పొందితే ఎక్కడెందుకు కూర్చోవాలి? మళ్ళీ ఇక్కడెందుకు కూర్చోవాలండి? మేడగదులు ఎందుకు కూర్చోవాలి? యేసు జన్మనిచ్చిన తల్లి అయిన మరియే పరిశుద్ధాత్మ పొందుట కొరకు ఆ మేడగదిలో కూర్చుంటే నీకు ముఖ్యం. యేసుకే పరిశుద్ధాత్మ అవసరం అని చెప్పి బాప్తిసం ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 2 అమ్మా చదువుతాను. 21 ఏం చేస్తుండగా? ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురము వలె ఆమె మీదికి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.
ఇక్కడ చేతి ఎట్ట పెట్టేస్తున్నామని వచ్చిందే ఇప్పుడు సపోర్ట్లు మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కాదు, శ్రద్ధగా వినండి. చెప్పే మాటలు మీరు హృదయంలో దొరకడాలి అంటే మీ చెవులు ఎక్కించుకుని వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లి ఎలుకను పట్టేటప్పుడు ఎప్పుడన్నా చూసారా? పిల్లి ఎలుకను పట్టేటప్పుడు ఎంతమంది చూశారు? చెప్పలేండి. పులి కానీ చిరుత కానీ ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు చూసారా? చూడలేదండి. అసలు పులినే చూడలేదు. టీవీలో చూసుంటారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లి ఏం చేస్తుందంటే ఇలా పొంచుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోతా ఉండదు. పక్కన ఇంకో మనిషి వెళ్ళినా ఇటు పోయినా ఏముండదు. దాని దృష్టి అంతా కూడా కరెక్ట్గా దాని మీదే ఉండదు. హల్లెలూయా. అది అటు ఉన్నప్పుడు శబ్దంగా, అప్పుడు నిశ్శబ్దంగా పాకుద్ది. అదవుతుందండి. ఒక్కసారి వెళ్ళి ఎక్కడ పట్టుతుంది? కరెక్ట్గా ఈ పీక పట్టుతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ పీక పట్టుది. ఏ మాత్రం కూడా తన మనసు పక్కకి వెళ్ళిందంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. పక్కన పిల్లడు చేతి వాళ్ళు వస్తాడు, ఎటు కొడతా ఉంది అది ఇది అని చెప్పాను. ఎటు అది అని చెప్పాను. అని చెప్పి అక్కడ కొట్టుకుండే బిడ్డ వచ్చింది. చూసింది. బిడ్డ చూసింది. ఏముంది? చచ్చిపోయాడు. అరే తల్లి చచ్చిపోయింది రా అని చెప్పాను. ఓ సారీ అడుగుతున్నాడు. ఆ తల్లి బతికిందా? వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? ఇల్లు బాగా పెరిగిపోయి అసలు ఎవరితో మాట్లాడే పని లేదు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంత జాగ్రత్తగా రెక్కించి చూసిందంటే చెప్తారా? చెప్తే 10 రూపాయలు ఇస్తారు. అర్థం కాలేదా? నా భాష అర్థం కాలేదా? చెప్పాలా? ఎందుకంత జాగ్రత్త దాని మీద పెట్టుకున్నది? చాలా సింపుల్ అండి. కానీ చెప్పు, కడుపు నింపుకోవడం కోసం తప్పకుండా కొట్టండి. అక్కడికి అందులో ఇంకా టాటా కొనాలా? మీరు కొనుక్కుతారు నీకే కదా ఆమె చెప్పింది అంటుంది. కానీ పెద్దక్క 90 రూపాయలు తెచ్చి 10 రూపాయలు తప్పకుండా కొట్టండి. స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున పరిశుద్ధాత్మ కొరకు ఆకలి కలిగి ఉంటే నువ్వు పరధ్యానంగా ఉండవు. ఏ విషయం మీద మనసు పెట్టవు. దేవా నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేశారో తెలుసా? ఎన్ని దినాలండి? 40వ రోజున ఆరోహణమై ప్రభు వెళ్ళిపోతే 40వ రోజున అందరూ మేడ దగ్గర కూర్చుని పెంతెకోస్తు దినం అంటే 50వ దినం. 40 నుంచి 50కి ఎన్ని రోజులు? 10 రోజుల ఏడుందండి అని చెప్పి అంటుంటారు. ఇదే వ్యత్యాసం. మనం అట్లా ఆలోచన చేయాలి. ఈ 50వ రోజు వరకు కూడా మీరు అత్యాశక్తితో దేవుని బిడ్డలారా ఆసక్తితో ప్రార్థన చేశారు. అన్నపానాలు మానేసేసి దేవా నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎంత మాత్రం ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా, ఇహలోకమైనటువంటి కోరికలు కోరకుండా, ఇహలోకమైనటువంటి ఏ పరిస్థితులు నీలోనికి రాకుండా నిన్ను భద్రపరిచేది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఇహ సంబంధంగా పనిచేయనే. అంటే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచుతారు అని చెప్పని దైవలేఖనం స్పష్టంగా తెలియజేశారు. రోమా సంఘానికి పౌలు భక్తులు రాస్తూ ఆ మాటలు తెలియజేశాడు. మనందరూ శరీరానుసారులు ఆత్మానుసారులు అంటే మేము ఆత్మానుసారులని ఖచ్చితంగా చేతులు ఎత్తుతాం. మంచిదే, మీ అభిలాష మీ ఆసక్తి మంచిదే. కానీ ఇంకా శరీరం మీలో పనిచేస్తున్నప్పుడు ఇది పనిచేయదు. శరీర ఆలోచన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి రాశాడు.
శరీర కార్యములు, శరీరపు పనులు స్పష్టంగా రాస్తాడు గలతీ సంఘానికి పౌలు భక్తుడు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్ర విషయతులు, చేతబడులు చేయించడం, చేయడం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదం, విమతం, అసూయ, ఇవన్నీ మాకు తెలుసైనారండి. మీరు చెప్పేది ఏమన్నా నేను పోతా బోధుతున్నాడు, మేము చాలాసార్లు అన్నట్టుకుంటున్నారు. కానీ ఆత్మానుసారులకు ఈ గుణాలు ఏవి కూడా ఉండకూడదు. అలా చేసేది ఏంటది అంటే ఎవరో పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా గొడవడమని చెప్పదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తగడాడమని చెప్పదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కక్షగా ఉండు అని చెప్పదు. పరిశుద్ధాత్మ భేదం కలిగించదు. పరిశుద్ధాత్మ ఐక్యపరిచేవాడు, పరిశుద్ధాత్మ సమాధానంగా ఉంచేవాడు. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకున్నారో వారిలో పిరికాత్మ పోతుంది, ధైర్యపాత్మ, దేవుని ఎందైనా ఆత్మ ఉంటుంది. కాబట్టి వాడు దేవునికి భయపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చేయలేదు, సైగా చెప్పమాకండి, చెప్పేది దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ కొరకు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మనం ఏం చేస్తాం? మా దేవుడు దిక్కంటే మాకు దేవుడే దిక్కని చెప్పి అంటుంటాం, అందరినీ ఆశ్రయిస్తుంటాం. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. ఎవరంటండి? అందరూ విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టదని పాడే మనమే ఏం చేస్తుంటామంటే, నా తల్లి తండ్రి నీవే చెప్పిన మనమే ఏం చేస్తుంటామంటే, అనేకమైన శరీర కార్యాలు మనలో పనిచేస్తున్నప్పుడు దేవుని పక్కన పెట్టేసి మన ఆలోచన పెట్టి నడుస్తుంటున్నాము. దేవుని నామానికి ఎంత అవమానమో దేవుని విడగలరా. చాలా భయంకరమైన దుస్థితి. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఈ కార్యాలను ప్రేరేపించదని బైబిల్ లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని భక్తుని చంపడం కొరకు సండే స్కూల్ పిల్లలంటే వెళ్ళాలా? వెళ్ళమ్మా, అకే నువ్వు కూడా వెళ్ళు, ఒక దాకా వెళ్ళు. చెప్పు అంటే విషయం వెళ్ళండి ప్లీజ్, త్వరగా త్వరగా. త్వర జన్మశ్రీ పో. సాక్ష్యాలు చెప్పేటప్పుడే పంపించండి సార్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం చేయలేదా? చేతులు ఎత్తండి. గంభీర స్వరంతో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా రుచి పెట్టే అందరూ రాళ్ళు పట్టుకుంటున్నాయి చెప్పాను అనలేదు. తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరో మొట్టమొదటి హతసాక్షి, సంఘానికి మొట్టమొదటి హతసాక్షి ఎవరండి? స్టెఫెను భక్తులు దేవుని విడదారు. అండి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని చెప్తే, వీరి మీద ఈ దోషం ఈ కూడా వారందరి పని మనం శత్రువులు మనం ఎవరు వశమవుతాం? వశమైపోతుంటాం, కొట్టే వశమైపోతుంటాం. అలా రాళ్ళు పట్టుకుని అందరూ ఎదురు నిలబడితే ఎవరు వశంలో ఉన్నాడంటే చదవండి.
చదివితే అర్థమైంది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం కొత్తగా. అయితే అతడు పరిశుద్ధాత్మతో ఏ సమయంలో అంటే అతను కొట్టడానికి అందరూ కూడా రాళ్ళు పట్టుకున్నప్పుడు, అయితే అతడు ఆత్మవశుడై నిండుకొనిన వాడై తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుట చూచి ఆకాశము తెరువబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలువరికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రూగి చంపిరి. హల్లెలూయా. ఏ సమయం అండి? కోపపడి అతన్ని చూచి పండ్లు కొరికి. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, నిన్ను నియంత్రించగలిగేది ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. నేను ఎవరికి అప్పగించుకోవాలంటే ప్రభువా, ఈ పరిస్థితుల్లో నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా, నీవు తప్ప నాకు సహాయకులు అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడవు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధు మిత్రుడవు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. స్టెఫన్ పక్కన ఉన్నాడా? ప్రొకోలో ఉన్నాడా? నికానోరు ఉన్నాడా? తీమోన్ ఉన్నాడా? పర్మేనాస్ ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఎవరు వశమైపోయాడండి? ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైతే ఆ మాటలు నీకు వినపడవు. నిన్ను తిడతారు, నిన్ను కొడతారు. ఏం చేస్తున్నా? దేవా, నువ్వు నాకున్నావని ఆయనపై ఆధారపడితే ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆదరణగా విడిచిపెట్టకుండా ఆత్మని సంచితరవునా, ఆత్మని భయాన్ని, ఆత్మని ఆదరణకర్తను నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆయన్ని వద్దులే, నాకు వద్దులే అనుకుంటూ ఆత్మవశం కాకుండా ఎంతకాలం ఉంటావు దేవుని బిడ్డ? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తాం. ప్రతి విషయంలో కూడా ఆత్మకు తావిస్తాం. మనందరం ఆత్మీయులు, శరీరంలో కాదు. హల్లెలూయా. శరీర పోరాటం చేయడానికి శరీరంలో కాదు, ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా వైరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఎప్పుడైతే దేవుని ఆత్మకు తావిస్తావో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసు కూడా తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు, తను ఆత్మవశం చేసుకున్నాడు. అంటే నేను అంత అయిపోయిందా, నీకు అప్పగించుకున్నాను, దేవునికి అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మ తోడుకున్నాడు దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఒక్క పలుకు కూడా దుర్భాష కోపము మాట్లాడలేదు. ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఆత్మవశుడు అయితే
ఆత్మవశురాలు అయితే ఏముంటుంది నీలో? శత్రువుని ప్రేమించే ప్రేమ ఆత్మ కలిగిస్తుంది. నీకు నాకు కలగదది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మవశుడు అయిపోతావో, ఎప్పుడైతే ఆత్మవశురాలు అయిపోతావో, ఆ శత్రువుని ప్రేమించే ప్రేమ నీ అంతరంగంలో నుంచి ఉబికి వస్తుంటుంది. అయ్యో ఎందుకు ఈ మనిషిని కొట్టామని చెప్పని వారిలో పశ్చాత్తాపం కలిగిస్తుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అలాంటి పరిస్థితి నువ్వు ఆత్మవశం చేసుకున్నంత వరకు కూడా, నీ శరీర పోరాటం చేసినంత వరకు కూడా నువ్వు దేవుని విషయంలో జయం పొందలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. భక్తుడైన దావీదు చిన్నవాడుగా ఉండి, హల్లెలూయా, ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. సున్నతి లేనోడా అని. హల్లెలూయా. ఆ మాట ఎవరిదండి? హృదయ సున్నతి కలిగినటువంటి, ఆత్మకు అప్పగించుకున్నటువంటి ఈ చిన్నవాడు మరి సున్నతి లేనోడా, జీవము కలిగిన దేవుని సేవించుతున్నా ఈ పిల్లలను సేవించడకు నువ్వు ఏ పాటి వాడవరా అని చెప్పని గట్టిగా వస్తున్నాడు. ఆత్మ పౌరుషం తీసుకున్నాడు. ఆత్మ పౌరుషం శత్రువును అనకూడదు. కానీ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం దేవుని ఆత్మను ఆర్పివేయదు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని జీవింపు చేస్తుంది, సాతాన్ని చంపివేస్తుంది. హల్లెలూయా. శరీర కార్యాలను చంపివేస్తుంది. ఆత్మ చేత శరీర కార్యములను చంపిన ఎడల అన్నమాట చదవండి, మనం ఏం చేస్తామంట? ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత మన శరీర క్రియలు దేంతో చస్తాయండి? శరీర క్రియలు దేంతో చస్తాయి? గట్టి చెప్పలే. ఆత్మచేతనే చస్తాయి. మీరు దుడ్డు కర్మ పట్టుకుని, కోడవలు పట్టుకుని, కత్తులు పట్టుకుని, కటారాలు పట్టుకుని కొట్టుకుంటే ఏమి జరగవు. అసలు శరీర కార్యాలు చావాలి అంటే ఆత్మే కావాలి. ఆత్మ అంటే చాలా చులకన గంతులు వేస్తారు, ఎగురుతారు అనుకుంటారు. ఈ ఆత్మ నేను భౌతికంగా పోషిస్తూ ఉంటుంది, పరలోకానికి చేస్తుంటుంది. ఆధ్యాత్మికంగా కృపావర ఫలములతో నింపుతుంది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికరం. ఎన్ని వరాలండి అసలు. బాబు ఒక కిలో వంకాయలు ఇస్తాడు, దాంట్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకేమీ ఇవ్వడు. కానీ నీవు ఒక్క ఆత్మ పొందుకుంటే నీ ఆత్మతో పాటు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆచార్యం, ఈ 9 కూడా ఆత్మలో నింపి నీలోనికి పంపిస్తుంది. ఇవేనా? ఈ ఒక్క ఆత్మ ద్వారా ఏంటంటే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్పష్టపరచువారు, అద్భుతములు చేయ శక్తి, ప్రవచన వరం, ఆత్మల వివేచన, ఇంకా భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చేయడం. ఒక్క ఆత్మ ద్వారా 18 కార్యాలు నీకు జరుగుతుంటే దీన్ని అపేక్షించం. బై 1 get 1 ఫ్రీ అంటే చాలు, వెళ్ళిపోతాం. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ అంటే వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఒక్క ఆత్మ పొందుకుంటే ఎన్ని వచ్చేది? 18 వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. వీటి కొరకు ఎప్పుడైనా ఆశతో ప్రార్థన చేసేవా సహోదరి, సహోదరు? ఈ పెంతెకొస్తు పండుగ దినాన దేవుని ఆత్మ చేత ప్రేరేపితున్నాయి. దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తే తండ్రి గారు కూడా అదే చెప్పారు అనుకుంటున్నాను. అదే కదా ఆయన వందనాలు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం ఆత్మీయులు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎంత నిద్రలో ఉన్నా నువ్వు ఆత్మీయుడివి, నేను ఆత్మీయురాలి, నేను ఆత్మీయురాలి, నేను ఆత్మీయుడు, నేను ఆత్మీయుడు. శరీర కార్యాలకు తాను ఉండకూడదు, నాలో ఉండకూడదు. ప్రభువా శరీరం జయిస్తుంది నాయన అని ఎప్పటికప్పుడు శరీరం. అందుకే పౌలు భక్తులు అన్నాడు, అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండా నా శరీరాన్ని నల్లగబట్టుకొని లోపరుచుకుంటున్నాడు. దేనికి? ఆత్మకు లోపరచాలి. ఈ శరీరాన్ని ఆత్మకు లోపరితే శరీరాన్ని చాలా పౌరుషం, శరీరాన్ని చాలా కోపం, చాలా ద్వేషం, చాలా పగ, ఈర్ష్య, ఈ శరీర కార్యాలన్నీ కూడా ఆత్మను జయించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఆత్మ చేత శరీరం ఏం చేయాలంటే చంపాలంట, చచ్చిపోతాయి. ఆత్మ శరీరాన్ని చంపదు. ఆమె
ఆత్మ శరీరాన్ని చంపదు కానీ ఆత్మ తన శరీర కార్యాలను మాత్రం అన్నింటినీ కూడా అతం చేసేయచ్చని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డగా ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తానయ్యా కనిపెట్టి ప్రార్థన చేయబట్టి మాకు ఈ దినాలు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసి ఏక మనసు వచ్చేసిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ మధ్యకి దిగి ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలను బట్టి నాలుకలు విభాగింపబడ్డాడు. ఒక్కొక్కరి మీద వాళ్ళగా వారందరూ అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులకి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అంతకుముందు మొక్కిన పేతురు, అంతకుముందు భయపడిన పేతురు, అంతకుముందు సిగ్గుపడిన పేతురు లేదు. బిడ్డలారా, సిగ్గు లేదు, లజ్జ లేదు, భయం లేదు, బిడియం లేదు. ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు. యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున సువార్త వ్యాప్తి చేయకపోగా దేవుని సన్నిధానానికి వచ్చి వరకు అడ్డుగా ఉంటే మనం ఆత్మ పొందిన వారమేనా? నీ కుటుంబీకులు నువ్వు నడిపించాలి, నీ రక్త సంబంధులు దైవ సాన్నిధ్యానికి నడిపించాలి, నీ బంధువర్గాన్ని నడిపించాలి, నీ ఇరుగు పొరుగు వారిని నడిపించాలి. ఎందుకు రావట్లేదంటే నీలో ఫలాలను వాళ్ళు వెతికి చూస్తుంటున్నారు. చాలామంది అనుకుంటుంటారు గొప్పగా చెప్పట్లేదు కానీ దేవుని విడలేదా. ఒక రోజున ఈ ఎలక్షన్స్ వచ్చిన సమయంలో ఒక పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు మేము ఇంతమంది ఉన్నామండి అని చెప్పి అన్నారు. నేను అదే టైంలో నేను కనపడ్డాను. ఆ నాయకుడికి పేరు చెప్పను నేను, కానీ పాస్టర్ గారు మీ సంగతి నాకు తెలుసు, నాకు మీ డబ్బులు వద్దు మీరు వద్దని చెప్పేసి నేను మీ సంగతి నాకు నేను మీకు ఇవ్వట్లేదండి, అలానే వ్యక్తి వచ్చి ఇలా అడిగారు అని చెప్తున్నాను. ఏమో నాకు తెలియదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేని కొరకు మనం ప్రయాసపడవలసిన పని అన్నీ కూడా ఆయన ఇస్తాడు. నువ్వు నమ్మితే చాలు, అన్నీ కూడా ప్రభు చెప్పాడు. మీరు వెళ్ళేటప్పుడు సంచినైనా జోలునైనా చెప్పండి, మాకు ఎప్పుడు చెప్పారు చెప్పాలి. ఏం తీసుకెళ్ళమన్నాడా? ఏమీ వద్దని చెప్పాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అలా పోషిస్తున్న దేవుడు వాళ్ళనైనా పోషించేది, వాళ్ళకైనా వాగ్దానాలు మనం స్వతంత్రించుకోమా? అందుకే చెప్తున్నాడు దేవుని పిల్లలుగా తను నిందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారు దేవుని పిల్లలకు అధికారం కలిగిన పిల్లలు అనే విషయాన్ని మర్చిపోవడం. ఏ అధికారం ఇది? ఏ సంబంధమైన అధికారం కాదు, ఏ సంబంధమైన నాయకత్వం కాదు, రాజకీయ నాయకత్వం కాదు. హల్లెలూయా. ఇది హెవెన్లీ గవర్నమెంట్. హల్లెలూయా. పరలోకపు ప్రభుత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకి మనం లోబడితే చాలు, మన పక్షంగా ఆయన దూతలను పంపించి యుద్ధం చేస్తాడు. ప్రార్థన యెహోషాపాతున్నాడు. శత్రువులు వచ్చారు, అయ్యా నాకు అసలు ఏం చేయాలో తోతట్లేదు, నాకు అసలు ఏం చేతగానే అంటున్నాడు ఆయన. కర్ర తీసుకురా చెప్ప ఆయన అంటాడు, శత్రువు రాజ్యం మీద వచ్చేస్తే అసలు ఎవడు వచ్చాడు నాకు తెలియదు, ఏం చేయదు నాకు దోచదు, నాకు చేత కాదన్నాడు ఆయన. హల్లెలూయా. ఉంటుందండి అసలు అట్ట. కొంతమంది అంటారు గాలు దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడండి? అలాంటి పరిస్థితి నా చేత కాదు, నా వల్ల కాదని చెప్పన్నప్పుడు దేవుడు మాటగాడిని పెట్టి అందరినీ కథం చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండాన్ని ఏసీగా మార్చిన దేవుడు సింహాల బోరును ఏ బోరుగా మార్చాడు? సపరేట్ అండి. సింహాల బోరు ఎలా ఉంది? బిల్లుల్లాగా మాకు నువ్వు వెళ్ళిపోనాయనా, మాకు ఆకలేస్తుంది, నువ్వు ఒక్కడుగా మాకు సరిపోవు, అందరూ వస్తే మేము కడుపారదని నువ్వు బోరైనా అవి ఎదురుగా ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ బిల్లు కదా ఈ సింహాలు దేవుడు, పురుగు కూడా కదా సింహాలు. నువ్వు వెళ్ళిపోతాను గారు, నీకు వందనాలు పెడతాను, నువ్వు తొందరగా వెళ్ళాయా ఇవి కూడా ఇక్కడ ప్రార్థన చేస్తాయా అన్నాడు. మీకు ఉదాహరణ చెప్తుంటాను. మేము కుక్కను పెట్టుకున్నాం కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం.
ఆ ప్రార్థన చేస్తున్నట్టే అమ్మగారు మేము ప్రార్థన చేస్తున్నట్టే అమ్మగారు ఎప్పుడు మీకు తెలుసు దిండి ముందు వేసుకోండి. అది దిండి మీద దగ్గరికి వచ్చి ఇంకా మూతి దగ్గరికి వెళ్తా ఉంటుంది. చాలా సంతోషం. చాలామంది ఇక్కడ ఎదురుగా కూడి పెట్టి కనపడుతుంటారు. అందరూ ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు. ఆ బలల మీదకి వెళ్తుంటాయి, అన్నీ చేస్తుంటారు. ఎందుకు ఈ కోళ్ళు అని చెప్పాను. మీరు చూడండి, అవి నాకెళ్ళి చూస్తూ ఉంటారు. అందరూ వెళ్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను గొప్పగా చెప్పట్లేదు కోళ్ళు పెంచుకున్నాం, ఎంత కోడి పడిని ఎందుకు మళ్ళీ సమర్థించుకున్నాం అనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడ ఇవన్నీ కూడా మన మాటకు లోపడతాయి. కోళ్ళు అలా, పిల్లి కూడా అలానే ఉంటుంది. దేవునికి ఇష్టం. పిల్లిని పెంచాం, కుక్కను పెంచాం, కోళ్ళని పెంచాం. ఇవన్నీ కూడా అందరూ దగ్గరికి పోతే అక్కడ తీసుకున్నాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా ఒకసారి పండిట్ ఫ్రాన్సిస్ గారు బైబిల్ కాలేజీలో టీచింగ్కి వచ్చినప్పుడు కాలేజీ వస్తే కాలేజీ అనేది జైలు అంటారు. తను నిలిపిస్తాడు ఆయన ముందు. అయ్యో అవసరం దాన్ని చంపిస్తాడు నువ్వు, దాన్ని కొద్దిగా పంచుతారు వేసి చక్కగా నువ్వు అలవాటు చేసుకుంటే నీ మాట వింటారు కదా. హల్లెలూయా. పండిట్ ఫ్రాన్సిస్ గారు ఒకసారి ఒక భక్తుడు ఆఫ్రికాలో అది తోడలు వచ్చి ఊరి మీద పడి తింటాము. దాని కొరకు ఆ భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు దీన్ని మనసు మార్చేయాలి ప్రార్థన చేశారు. తర్వాత అది తెలియలేదండి అసలు. తోడేళ్ళు మనసు మార్చగలిగింది దేవుని ఆత్మ. నీ మనసు మారుదా? మారుతుంది. ఇది కథలు కాదండి, నిజమే. గోడులు వేసినటువంటి ఆ ధాన్యాలు తినకుండా ఆపింది, ఆ పునరుత్వాన్ని ఆపింది ఏంటంటే దేవుని ప్రార్థన ఆత్మ. దానియేలు ప్రార్థనాత్మ సింహాల నోళ్ళు మూయించేసింది. హల్లెలూయా. అగ్ని బలాన్ని చల్లార్చింది. షడ్రక్ మెషిక్కుల ప్రార్థన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున శరీర పోరాటాలు మనం చేయడానికి వీలు. మనం ఆత్మీయమైన విషయాన్ని మర్చిపోకుండా మనం ఆత్మీయ మనం పోరాడినది ఎవరితో అంట? ఎఫెసీ పత్రిక శరీరాలతో కాదు కానీ, ఎఫెసీ పత్రిక మనం పోరాడినది కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతో. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి చదువుతుంది, 11, 12 నుంచి చదువుతుంది. దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపత్తిలమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై. నెరవేర్చాలా? నెరవేర్చుకుని ఉండాలా? నెరవేర్చాలి. ఆత్మ నియమాన్ని నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులకు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని. మన నడుముకి ఏం కట్టుకోవాలి? నడవడ్డానం కాదు పెట్టుకునేది. ఏంటిదండి? నడవడ్డానం కాదు. ఏం కట్టుకోవాలంట? సత్యం. సత్యం కోసం నిలబడింది. నడుము కట్టిందిరా, నడుము కట్టాడురా అంటారు, చూసారా? హల్లెలూయా. నడుము కట్టుకోవాల్సింది ఏంటోనండి? సత్యంతో. సత్యం ఎవరు? నాన్నగారు చెప్పారు, నేనేం మార్గం, ఐ యామ్ ద ట్రూత్. చెప్పండి, ఐ యామ్ ద ట్రూత్. ఇంకా చెప్పనండి, ఐ యామ్ ద వే, ట్రూత్, లైఫ్ అని చెప్పారు. నాన్నగారు చెప్పారు కండి. నేను వచ్చినప్పుడు చెప్తున్న మాట, ఆ మాటలు మీరు చెప్తాను చెప్పలేదు. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పారు దేవుడు కూడా. ఆ మార్గంలో నువ్వు ఖచ్చితంగా నిలబడినట్లయితే ఎదిరించిన సమస్త శక్తిమంతులన్నట్టు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏ కవచం ఇస్తాడనండి? సర్వాంగ కవచం. ప్రతి అంగానికి. హల్లెలూయా. ప్రతి అంగం, సర్వాంగం. అంగం అంటే భాగం, శరీరం భాగం. హల్లెలూయా. క్రికెట్ లవ్ చేసుకుంటారు, తర్వాత ఇక్కడ గార్డెన్ పెట్టుకుంటారు. ఈ మర్మాయాలకి దెబ్బ తగలకుండా పురుషులు పెట్టుకుంటారు,
స్త్రీలు పెట్టుకుంటారు. సిగ్గుపడాల్సిన పని లేదు, తెలుసుకుంటూ పోలేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మీరు అలాగే హెల్మెట్ పెట్టుకుంటారు, గ్లౌజ్ పెట్టుకుంటారు, కార్డు పెట్టుకుంటారు. అలాగే చేసినప్పుడు అందరికీ సరే క్షమించండి, సైనిక వస్త్రాలన్నీ కూడా లేక యుద్ధానికి వేసుకునే కవచాలన్నీ వేశాడు. కానీ ఇవి నాకు వాడుక లేదు నాయన. ఆయన ఒకటే ఒక వాడుక. ఏ వాడుక? సర్వాంగ కవచం వేసుకున్నాడు అంతే. హల్లెలూయా. నాకు దేవుడే ఆయన గేడని నా ముందు ఇస్తాడు అంతే. ఆడు బాణం వేసాడా, ఆయన అడ్డు పెడతాడు. ఇంకేమైనా వేసాడా, అడ్డు పెడతాడు చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. హల్లెలూయా. నీతిని విడిచిపెట్టుకోవాలి, మయమరువు. హల్లెలూయా. మనందరినీ కప్పేసే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీతితో మనం కప్పుకోవాలి. హల్లెలూయా. నీతి అనే మైమరువు మన ప్రతి విశ్వాసికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీతి అనే మైమరువును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన చిత్త మనసు అనే జోడు తొడుగుకొని నిలవబడండి. పాదాలకి సమాధానం. పరిగెట్టకూడదు, దేనికి అసమాధానంతో పరిగెట్టకూడదు, అసమాధానంతో ఉరుకులు పెట్టకూడదు. సమాధానం, సమాధానం, సమాధానం. నీ పాదాలు ఎప్పుడు కూడా ప్రభు అని చేసే తప్ప రైట్ అని ఆయన అయ్యా అయ్యా నాకు నెమ్మది తొందరపడుతున్నానయ్యా అని చెప్పి నువ్వు ఎప్పటికప్పుడు దేవునికి ఆత్మకు అప్పగించుకుంటే నేను ముందుకు పరిగెట్టలేనే పరిగెట్టలేదు. దేవుని ఆత్మ చాలా చక్కగా మనల్ని నియంత్రిస్తుంది. నిన్ను దేవునికి అప్పగించుకుంటేనే. నువ్వు అప్పగించుకోకపోతే అని చెప్పి అన్నా ఉంటే మాత్రం సరే ఎగురు అని చెప్పి విడిచిపెట్టేస్తుంది. ఎగిరి ఎగిరి సత్కలు పడి అయ్యో ఎంత పని చేశాను నన్ను క్షమించయ్యా అని అడుక్కోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అడగకుండా ఏం చేయాలంటే ముందుగానే అయ్యా నీ ఆత్మతో నన్ను నియంత్రించు ప్రభువా, నన్ను సరిచేయి నాయన, నా నడుమును కట్టయ్యా, సత్యముతో కట్టయ్యా, సత్యముతో కట్టు, సమాధానంతో కట్టు నాయన, నీతిని మైమరుతో నన్ను కట్టు ప్రభు అని నిన్ను అప్పగించుకుంటే ఆ ఆత్మ నేను ఎక్కడికి కూడా ఏ శత్రు బాణం కూడా నీకు తగలకుండా ఏం చేస్తాడండి, ఆపివేస్తాడు. ఎవరు ఇవ్వలేని ప్రొటెక్షన్, ఏ పోలీసు వాళ్ళు ఇవ్వలేని ప్రొటెక్షన్ దేవునికి స్తోత్రం, ఏ జెడ్ కేటగిరీ వాళ్ళు ఇవ్వలేని ప్రొటెక్షన్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పొందే ఆత్మ ఎక్కడదో కాదండి, ఎక్కడితో కొనుక్కునేది కాదు, నీకు ఉచితంగా ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ నిన్ను అంత భద్రంగా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కాక ఈ పై అన్నీ కాకుండా విశ్వాసం అనే దాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. మనకు కూడా ఏం కావాలంటండి, దాలు ఎందుకు, దాలు ఎందుకండి, దాలు అంటే తెలుసా సార్, బాణం అంటే తెలుసుగా. దాలు అంటే మనకి అరిసెలు చేసేటప్పుడు అరిసె చేసిన తర్వాత కళాయిలో నుంచి తీసి ఎక్కడ వేస్తారు అమ్మా? మా చిన్నప్పుడు చెప్పమ్మా, ఈ అమ్మ ఏం చెప్పింది, దాంట్లో ఉన్న నూనె ఎక్కువగా ఉండకుండా ఏం చేస్తామంటే చెప్పండి గట్టిగా, నోరు ఉంటుంది చెప్పలేకపోతున్నారే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకదాని మీద ఒకటేసి ఒత్తుతారు. ఆ ఒత్తడానికి ఏం చేస్తారు, పట్టుకునేది హ్యాండిల్ ఉంటుంది. అది ఒకరు ఉండాలి.
కొని సతత కాదా అయ్యగారు పాడుతున్నాడు. దేవుని ప్రియమగు యువజనమా జీవం మార్గం జ్యోతియు ప్రభు యేసు. చిన్నప్పుడు పాడలేదు ఎన్నైనా సరే అది నేర్పండి ఎవరు అడుగుతారు అయ్యగారు పాడతాడు. అయ్యగారు బాగా ముసలు అయిపోతాను పాడలేకపోతున్నా ఎవరన్నా నేర్చుకుంటారని చెప్పి బాక్స్పళ్ళు వస్తే ఒంటి కాదు ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం కనపడదు. హల్లెలూయా హల్లెలూయా. ఆసక్తి లేకపోతే దేవుడు కూడా రక్షించడండి. ఆసక్తి లేకపోతే దేవుడు కూడా నిన్ను అసలు ఏమి తాకడు. అదే నువ్వు అడిగితేనే ఇస్తాడు. అడిగితే ఇస్తానన్నాడా, అడగపోయి ఎత్తానన్నాడా? అడుగుడి మీకు ఇవ్వడు, వెదకుడి దొరుకుతాడు, పట్టితే తీస్తాను చెప్పాడు. మీరు ఎవరికి కూడా అట్టగా ఉంటే ఎట్టగలిసి ఉంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు విడుదల ఇవన్నీ విశ్వాసమును దాను పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు కొన్నిటిని వెళ్ళండి, కొన్ని కాదండి అన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారవుదురు. హల్లెలూయా. శక్తిమంతులవుతారట. హల్లెలూయా. చూసారండి, ఈ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఎన్ని ఆధిక్యతలను మనం పెట్టుకుని ఆయన ఏం చెయ్యలే, దేవుడికి ఎందుకు ఇవన్నీ కూడా చెప్పని మనమే శరీర పోరాటం చేసుకుంటూ ఉంటే ఆత్మకి ఎంత అవమానమో, దేవుడి నామానికి ఎంత అవమానమో, దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంత దుఃఖపడుతుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మానుసారం ఆత్మ విషయాల మీదే మనసు ఉంచాలి, కానీ శరీర విషయాల మీద మనసు ఉంచకూడదు. అయ్యా నీ ఆత్మశక్తి నాకు దయచేయి. యేసుక్రీస్తుకి ఆత్మ అవసరమైంది. యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియు ఆత్మ అవసరమైంది. శిష్యులకు ఆత్మ అవసరమైంది. దేవుడి ద్వారా అనేక మంది అపొస్తలులు ఆత్మ పొందుకుని ఆత్మతో ఆత్మావేశంతో వారు అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. మరియు రక్షణీయ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. హల్లెలూయా. ఏ శిరస్త్రాణం అంటండి? మన శిరస్సుకు రాగిలో బంగారంతో కాదు మన శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్సు. నీవు రక్షణ పొందితే నేను ఎనీ శిరస్సును ముట్టడానికి ఏ సైతానికి కూడా అధికారం లేనే లేదు. హల్లెలూయా. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఏ ఖడ్గం అంట? భక్తులు కాదు పట్టుకోవాల్సిందే, ఈటులు కాదు పట్టుకోవాల్సిందే, బటన్ నైఫ్లు కాదు. ఇంకే నైఫ్లు అండి చెప్పండి? ఏ నైఫ్లు అండి? బటన్ నైఫ్లు చెప్పండి. కూరగాయలు కోసే చాకులు చెప్పండి అంటే మీకే తెలుసు, మాకంటే అన్నాడు పోతున్నాడు. ఇవి కాదు పట్టుకోవాల్సింది వాక్య ఖడ్గం. హల్లెలూయా. ఏ వాక్యం? ధరించుకొనుడి. దేవుని వాక్యం ఆత్మ లేకుండా లేదు. ఈ ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుని ఆత్మ చేయొచ్చు, మెరుగుగా ఉండదు. మరియు ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్టు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి అని పొందుతున్నాడు. చెరసాలలో ఉండి దేవుని బిడ్డలారా సంఘానికి తెలియజేస్తున్న మాట ఎంత అవసరమైతే ఈ మాట చెరసాలలో ఉండి కూడా చెబుతున్నాడో ఒకసారి ఆలోచించే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. మనం పోరాడాలి, మనకు పోరాటం ఉంటుంది. ఈ పోరాటం శరీర పోరాటం కాదు. ఏ పోరాటం అండి? పోరాటం. యేసన్న గారు మంచి పాట రాశారు. పోరాటం ఆత్మీయ పోరాటం. ఎంతకాలం ఇది? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నారు సిలువను మోసుకొని నా గమ్య మోసుకొని
ఆగేది కాదు. నీ ప్రాణం విడిచేంత వరకు కూడా, యేసు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగేది కానీ ఈ పోరాటంలో నీవు పోరాడేదంటే నీ శక్తి చాలదు, నీ జ్ఞానం చాలదు, నీ విద్య చాలదు, నీ అందం, నీ చందం, నీకున్న ఆస్తి అంతస్తులు ఏమీ చాలదు. మా ఊళ్ళో చెప్పాను ఇంతకుముందు ఒకసారి, సార్ లైన్ మ్యాన్ గారికి కరెంట్ కట్ చేశాడు, ఏదో కారణాన్ని బట్టి కట్ చేశాడు. ఆ VTPS స్థలంలో చాలా సుమారుగా ఎక్కువ 1000 ఎకరాల దాకా వాళ్ళే ఉండేది. మీరు ఎంక్వైరీ చేసుకున్నా సరే, అబద్ధాలకు వెళ్ళి మీరు కనుక్కున్నా సరే ఇది నిజం, మీరు చేసుకోవచ్చు. చంపాల అనేటువంటి ఇంటి పేరుతో చౌదరిస్తున్నారు దేవుని బిడ్డలారా. వాళ్ళ ఇంటి పేరుతో ఉంటే ఏం చేశారంటే, ఆయన చేసేసరికి ఆయన అవమానంగా భావించి కనుక వచ్చి ఆ లైన్ మ్యాన్ కొట్టాడు. ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ కొట్టే కేసు పెడితే ఆయనకి ఎన్నో ఎకరాలు. ఎవడే సీతరాయ్ గారు మీరు రావాలి అని చెప్పారంటే, నాకు ఇప్పుడే కాలం వేశారు, మీరు కాలం వేశారు అని చెప్పాను లాయర్ గారు. ఎన్ని బత్తాలు అవుతాయండి? అవుతాయి, ఒక 60-70 అవుతాయండి. 2 బత్తాలు పంపేయండి అని చెప్పాను. ఈ 2 బత్తాలు, 4 బత్తాలు, 10 బత్తాలు అని చెప్పాను. లాయర్ గారు తిని ఆయన ఆస్తి అంతా పోయింది. ఆఖరి వాళ్ళ అమ్మాయి మా క్లాస్మేట్ జంపాడ శ్రీలక్ష్మి అని చెప్పని ఇప్పుడు జాబ్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ పిల్లకి ఆ స్థలం పోయినందుకు గాను ఆ ఉద్యోగం ఇచ్చారు. చాలా నష్టపోయారు దేవుని బిడ్డలారా. తన ధనాన్ని చూసుకుని ఉద్యోగస్తులు కొట్టే తన శరీర పోరాటం చేస్తే ఉద్యోగాన్ని కోల్పోయారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించండి, ఆస్తిని కోల్పోయారు చాలా వరకు కూడా. ఈ రోజున నీవు పోరాటం, ఆత్మీయ పోరాటం శారీరకంగా చేయడానికి ప్రయత్నం చేయొద్దని ఆత్మ దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తున్నమాట. ఈ దినానికి ఏ దినం పేరు? పెంతెకోస్తు పండుగ దినం దేవుడు కదా. హల్లెలూయా. అందుకే మన శరీరానికి ఆత్మకు గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మన శరీరానికి ఆత్మను కలిగిన ప్రతి కల్మషాన్ని కూడా మనకు మనమే కడుక్కొని మనల్ని మనం ఆత్మకు అప్పగించుకుంటే ఆత్మదేవుడు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాడు. ఎక్కడ ఇరుకోనీయుడు, ఎక్కడ చిక్కుకొననీయుడు, ఎక్కడ పడిపోయినాడు, ఎక్కడ కూడా జారిపోయినాడు. ఈ ఆత్మ మనల్ని బలపరుస్తుంది, పరలోక రాజ్యం వరకు కూడా చేస్తుంది. ఆ ఆత్మను అనుసరించి నడుద్దాం, పరలోక రాజ్య ప్రాప్తం అవుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. అందరూ నిలువు మోకాళ్ళ మీద ప్రయత్నం చేయండి. కుర్చీలో కూర్చున్నాడు అమ్ములు నిలబడండి, లేచి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, నిలువు మోకాళ్ళు కొద్ది నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. పెదవులతో కాదు, వేదనతో కూడిన ప్రార్థన. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలిగిస్తున్న దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుండగా, దేవా నన్ను కనికరించండి అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపండి. అలనాడు ప్రభువా పెంతెకోస్తు పండుగ దినాన ఇంచుమించు 120 మంది అందరూ దిగి వచ్చి ప్రార్థన చేసినారు. 10వ దినాన 40 రోజులు మీరు చెప్పారు, ఆరోహణమైపోతూ చెప్పారు. పెంతెకోస్తు పండుగ దినం వరకు ఆ 10 దినాల వరకు కనిపెట్టి ప్రార్థన చేసినారు. ఆత్మదేవుడిగా వారి మధ్యకు దిగొచ్చారు. చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా ఆది అపోస్తలులపై కుమ్మరించిన ఆత్మ నాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నావు పెదవులతో. కానీ దాని కొరకు వారిలాగా ఎప్పుడైనా పట్టుదలతో ప్రార్థన చేసేవా? నా యేసే ప్రార్థన చేశాడు, తల్లి అయిన మరియ ప్రార్థన చేసింది, శిష్యులు ప్రార్థన చేశారు. నువ్వు ఎప్పుడైనా నా ప్రార్థన చేసావా? నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభు. నీ ఆత్మ వరములతో నింపుతుంది, నీ ఆత్మ ఫలములతో నింపుతుంది. నీ ఆత్మ ప్రభువా ఎదుగో ప్రతి దాని నుంచి నియంత్రిస్తుందని కోపావేశం కాకుండా ఆత్మవశుడైపోయి శత్రువుల మధ్యలో కూడా ఎదురు మాట్లాడకుండా